నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్షేమంతో పాటు అభివృద్ధితో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాలల సంక్షేమం హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఆరోగ్యమే మహాభాగ్యం, యోగాసనాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలి. పూర్ణానంద మహారాజ్. సంక్షేమంతో పాటు అభివృద్ధితో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల మండలంలోని దరివాద కొత్తపాలెంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని సందర్భంగా ఆయన అన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. విద్యావంతులందరూ కూడా అలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక శాసనసభ్యులు వేగిష్ణ నరేంద్ర వర్మ, జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు, టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యావంతులందరూ కూడా మద్దతు ఇవ్వమని చెప్పి అడిగామన్నమాట. అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఏమేమి కార్యక్రమాలు చేశామో మేము వాళ్ళందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు సమానంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నడుస్తుంది. గడిచిన 7 నెలల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాం. సంక్షేమానికి వచ్చేది ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది, చాలా పెద్ద ఎత్తున. ఈ దేశంలో ఎక్కలేనన్ని పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాము. 1 కాదు 2 కాదు, ఈ 7 నెలల్లో అన్నీ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇంకో పక్కన ఆగిపోయిన మధ్యలో విధ్వంసానికి గురైన పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రీస్టార్ట్ చేశాము. చాలా పెద్ద ఎత్తున నష్టం చేశారు. అదేవిధంగా రాజధాని నష్టం చేశారు. వాటిని అన్నిటి ఎంతో మంది రైతులు ముందుకు వచ్చి భూమి ఇచ్చారు. 33,000 ఎకరాలు దాన్ని నాశనం చేశారు. దాదాపు మీ అందరికీ తెలుసు, దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు అన్నీ కూడా ప్రైవేటీకరణ అయిపోయింది. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేశారు ఆంధ్రులందరూ కూడా. అందుకని చెప్పి దాన్ని కూడా మళ్ళీ 10,000 కోట్లు రుణం తీసుకొచ్చి మళ్ళీ స్టీల్ ప్లాంట్ను కూడా మళ్ళీ ఇది చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకని మాకు ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి విద్యావంతుల దగ్గరకు వచ్చి మేము మా రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు ఇవ్వమని కోరటం జరిగింది. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి పార్టీల సపోర్ట్తో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వారి విజయాన్ని కాంక్షిస్తూ వారికి అఖండ మెజారిటీ ప్రసాదించాల్సిందిగా కోరుకోవడానికి బాపట్ల కాలేజీలో గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని, లెక్చర్స్ని కలవటానికి మేము ఇక్కడ రావడం జరిగిందని చెప్పేసి మనం ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా కుదేలైపోయి ఆర్థికంగా అగాధంలో కూరుకుపోయిన పరిస్థితుల్లో మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద, మోడీ గారి నాయకత్వం మీద, లోకేష్ గారి నాయకత్వం మీద గొప్ప నమ్మకాన్ని నుంచి అఖండ మెజారిటీ చరిత్ర లేని విధంగా ఓటం జరిగింది. మరి ఆ మెజారిటీని గొప్పతనంగా భావించకుండా దాన్ని ఒక బాధ్యతగా భావించి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, పట్టాలు ఎక్కించడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అన్ని వ్యవస్థలు అధోగతి పాల్గొన్నారు. అన్ని రంగాలు కూడా కుదేలైపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో దారిలో పెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కూడా చేతపుచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లోకి గత ప్రభుత్వం నెట్టివేసింది. దాదాపు 90 స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం సహకారంతో శాంక్షన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే వాటా ఇవ్వలేక వాటన్నిటినీ కూడా గాలికి వదిలేసిన దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఆ స్కీమ్స్లో 72 స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవింప చేయడానికి మరి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా కృషి చేస్తున్న విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తాం. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వారందరూ చదువుకోవడం వరకు ప్రభుత్వం కానీ, టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ సహకరించగలరు. కానీ పూర్తయిపోయిన తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందనే విషయాన్ని గత ప్రభుత్వం మర్చిపోయిందని మనం చేస్తా ఉన్నాం. బాపట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థిని సైకిల్ దొంగతనాలకు ఓ వ్యక్తి పాల్పడుతున్నాడు.
బాలికల క్యాంపస్లోకి ఎవరు పడితే వారు వెళ్తుండడంతో దొంగలు కూడా యథేచ్ఛగా లోనికి ప్రవేశించి సైకిళ్లను దొంగలిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ దొంగతనాలు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్కు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గతంలో మెయిన్ గేట్ వద్ద వాచ్మెన్ ఉండేవారని ప్రస్తుతం లేకపోవడంతో ఎవరు పడితే వారు వస్తున్నారన్నారు. కనీసం క్లాసులు జరిగే సమయంలోనైనా గేట్ వేస్తారంటే అది కూడా లేదని పేర్కొంటున్నారు. సైకిల్ తీసుకెళ్తుండగా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం వల్ల విషయం బయటకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఒక సెక్యూరిటీ గార్డును నియమించాలని విద్యార్థులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కు చెందిన రోడ్డు మార్జిన్లో పెద్ద ఎత్తున చెత్త నిల్వ చేశారు. నోటీసులు ఇచ్చినప్పటికీ పంచాయతీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం తడి చెత్త, పొడి చెత్త వేరు చెత్త స్వచ్ఛ గ్రామాన్ని సాధిద్దామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నప్పటికీ అధికారులు మాత్రం రవ్వంతైన బాధ్యత లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ముత్తాయిపాలెం పంచాయతీ సూర్యలంక రోడ్లో పెద్ద ఎత్తున చెత్తను నిల్వ చేసి గుట్టు చప్పుడు కాకుండా తగలబెడుతున్నారు. వ్యక్తిగత స్థలాల ముందు డంపింగ్ చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పంచాయతీ అధికారులు రోడ్డు పక్కన వేయడంతో దుర్వాసనకు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ఎంతో మంది పర్యాటకులు పరిశీలిస్తూ ఉంటారు. స్థలం ముందు ఉన్న చెత్తను తొలగించుకోవాలని ప్రొక్లైనర్ పిలిపించుకోగానే పంచాయతీ అధికారులు మేము మాత్రమే తొలగించాలి అంటూ హుకుం జారీ చేశారని స్థల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని చెత్తను తొలగించి ఆ ప్రాంతం అభివృద్ధికి దోహదపడాలని కోరుతున్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిఠలవానిపాలెం ఎంపీడీఓ ఐ సత్యనారాయణ తెలిపారు. పిఠలవానిపాలెం మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ కార్యదర్శులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) గురించి క్షుణ్ణంగా వివరించారు. పౌరులు కోరిన సమాచారాన్ని సకాలంలో తప్పనిసరిగా అందించాలని, అంతేకాక సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛందంగా ప్రకటించవలసిన 17 అంశాలను నోటీస్ బోర్డులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు 17 అంశాలను అప్డేట్ చేసుకోవాలని గ్రామ కార్యదర్శులకు సూచించారు. సమాచార చట్టం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయం మధుసూదన్ రెడ్డి, గ్రామ పంచాయతీల మండల విస్తరణాధికారి అమర్తలూరు ఎలిజాబాబు, గ్రామ కార్యదర్శులు బండముడి సుజాత, పద్మావతి, ప్రసాదరావు, వసుంధర, లక్ష్మి, వెంకటరెడ్డి, కుంభ శ్రీనివాసరావు, రబ్బాని తదితరులు పాల్గొన్నారు. ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వివిధ రకాలైన ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం వారు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పరిపాలనలో ఉద్యోగులు నియమ నిబంధనలు పాటించాలి. ఇప్పుడేంటి, గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా ఒక జీవోలు కానీ ఏదైనా ఇష్యూ అయినప్పుడు దానికి సంబంధించి మనం అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ నిర్ణయాలు తీసుకుంటామో దానికి ఎవరు బాధ్యత వహిస్తారనేది చాప్టర్ 5. విధాన రూపకల్పనకు సంబంధించి లేదా దాని అమలు విషయంలో ప్రజలను సంప్రదించేందుకు లేదా వారికి విజ్ఞప్తి చేసుకునేందుకు కలిగి ఉన్న ఏదైనా ఏర్పాట్లు వివరాలు. ఇప్పుడు మనం పాలసీ తీసుకున్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అది మన ప్రజలకి ఏ రకంగా ఏ మూడ్లో మనం తెలియజేస్తున్నాం. గ్రామ సభల ద్వారా తెలియజేస్తున్నావా, లేదా నోటీసులు పంపించి తెలియజేస్తున్నావా, లేదా బయట బోర్డులు ఏదైనా పెట్టించి తెలియజేస్తున్నావా అనేది కావాలి. ప్రజలతో మనం చేసే విషయాలన్నీ కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలంటే ప్రజలకి మనం సమాచారం అనేది ఏ విధంగా తీసుకుంటున్నాం. ఒక్కోసారి ఏంటంటే మనం తయారు చేసేటప్పుడు ప్రజల యొక్క సూచనలు సలహాలతో కూడా మనం కొన్ని విషయాలు చేయాల్సి వచ్చింది. అటువంటి విషయాలు ఏమైనా ఉంటే అవి కూడా మనం ఏర్పాటు చేసామని, దానికి అడ్మినిస్ట్రేటివ్ మెషిన్ అనేది ఈ విధంగా డౌన్ లైన్లో మాకు ఉంది కాబట్టి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది రాయాలంట. చాప్టర్ 7. చాప్టర్ 8 వచ్చేటప్పటికి పంచాయతీల సమావేశాలకు ప్రజలను అవసరమైన సందర్భాల్లో అనుమతిస్తారు. గ్రామ పంచాయతీలో జరిగిన సమావేశ నిర్ణయాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అన్ని సమావేశాలు చర్చల వివరాలను ప్రజలు తెలుసుకోవచ్చు మరియు వివరాలు పొందుపరచుకోవచ్చు. ఓపెన్గా మనం బయట పారదర్శకంగా ట్రాన్స్పరెన్స్గా మనం చేసే నిర్ణయాలన్నీ కూడా బయటకు తెలియపరిచే విధంగా ఉండాలి. అది నువ్వు నోటీస్ బోర్డులో పెడతావా, లేదంటే పెయింటింగ్ లాగా వేసి స్థాపిస్తావా, ఏందనేది మనం అక్కడ క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసుకోవాలి. తమ అధికారుల ఉద్యోగుల డైరెక్టరీ. అధికారుల ఉద్యోగుల డైరెక్టరీ అంటే ఇక్కడ మొత్తం వస్తారు. మన వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ హోదాలు. ఇప్పుడు ఇక్కడేమో వాళ్ళు ఏ చెప్పిన సచివాలయ సిబ్బంది మొత్తం రావాలి. ఇక్కడ వాళ్ళ డైరెక్టర్ అంటే ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, ఏంటనేది రావాలి. ఇక్కడ మీరేం చెప్పారు, ఓన్లీ పంచాయతీ కార్యదర్శి పేరు ఇచ్చేసారు. కానీ అమ్మాయి ఇప్పుడు మధ్యనారాయణ సచివాలయంలో స్టాఫ్ మెంబర్లు అందరూ పేర్లు రాయాలి, ఫోన్ నెంబర్లు రాయాలి, అన్ని రాయాలి. ఉద్యోగుల చేతికొచ్చేయాలకు సంబంధించి మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి మంత్లీ ఎంత శాలరీస్ వస్తుందనేది దాంట్లో మనం మెన్షన్ చేయాలి. అట్లానే మనకున్న సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో అమలు పరిచారా లేదా, ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ఉందా లేదనేది కూడా ఉండాలి మన దగ్గర. చాప్టర్ 17 వచ్చేటప్పటికి లైబ్రరీలు కానీ ఏదైనా రీడింగ్ రూమ్ కానీ ఉంటే కనుక దాని యొక్క పనివేళలు, అది ఏ టైంలో ఉంటుంది, ఏ టైంలో క్లోజ్ అయ్యేది ఒకటి,
అదేవిధంగా సమాచారం ఏంటంటే ఇక్కడ మెయిన్ వచ్చే సమస్య ఏంటంటే సమాచారాన్ని ప్రధానమైన కోణంలో మనం ప్రదర్శించాలి. ఇప్పుడు మన పంచాయతీ చేసిన పనులన్నింటినీ కూడా మన అంతకుముందు ఎన్ఆర్ఈసీలో నోటీస్ బోర్డు రాశాం. ఆ ఎన్ఆర్ఈసీ బోర్డులో పెట్టినట్టుగా మనం చేసిన పనులు మన తాలూకా ఖర్చు వివరాలన్నీ కూడా ఒక బోర్డు రూపంలో ప్రధానమైన కోణంలో ఎక్కడైతే పబ్లిక్ మాసులుగా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారో ఆ ప్రాంతంలో మనం చేసినవి అక్కడ డిస్ప్లే చేయమంటాం. నవ్విపోదురుగాక నాకేంటి అనే విధంగా రోడ్లు భవనాల శాఖ అధికారి వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. పిటిలవానిపాలెం మండల కేంద్రంలోని కాజీపాలెం పిటిలవానిపాలెం గ్రామాల మధ్య ఆర్ఎన్బి రోడ్డుపై మరమ్మతులు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్ఎన్బి రోడ్డు ఎక్కడ ఒక గుంత కూడా లేకపోయినప్పటికీ ఆ రోడ్డుపైన పనులు చేయడం ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో ఆర్ఎన్బి రోడ్లు గుంతలు ఏర్పడి అధ్వానంగా ఉన్నప్పటికీ అలాంటి వాటిని పట్టించుకోకుండా ఎలాంటి గుంతలు లేనప్పటికీ రోడ్డుపై పనులు చేయడం విస్మయానికి గురి చేస్తుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు ఈ విషయంపై పరిశీలించి గుంతలు ఉన్న రోడ్డును బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. పిటిలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హిందీ లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బుడ్డ నాగ ఆంజనేయులు విద్యార్థులకు హిందీ లాంగ్వేజ్ పోటీ పరీక్షలు నిర్వహించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు హిందీ లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డ నాగాంజనేయులు తెలిపారు. పిట్టువారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు హిందీ లాంగ్వేజ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా హిందీ భాషలో చదవడం, రాయడం అనే అంశాలపై పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరస నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మయ్య, చంటిబాబు, శ్రీనివాసరావు, అర్జున్ తదితరులు ఉన్నారు. మా స్కూల్లో లాంగ్వేజ్ డే జరుపుతూ ఉన్నాము. లాంగ్వేజ్ డేలో భాగంగా ఈరోజు నిన్న ఇంగ్లీష్ జరిగింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి. ఈరోజు హిందీ లాంగ్వేజ్ని కూడా మేము ఆ డేని జరుపుతూ ఉన్నాము. లాంగ్వేజ్కి సంబంధించి హిందీకి సంబంధించి అన్ని అంశాలు కూడా పిల్లల్లో అభివృద్ధి చెందితే వాళ్ళు నేషనల్ వైడ్గా ఎక్కడికైనా వెళ్ళి జాబులు చేయడానికి కానీ, అలాగే హిందీ సాహిత్యాన్ని చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించడం కానీ ఇదంతా కూడా వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకనే హిందీ భాషలో ఉన్నటువంటి పద్యాలని కానీ, అట్లాగే దాంట్లో ఉన్నటువంటి కథల్ని కానీ మా యొక్క పాఠశాలలో 6, 7, 8 తరగతులకు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే కొన్ని స్కిట్లు తయారు చేయటము, అట్లాగే పద్యాలు రైమ్స్ అప్పచెప్పించుకోవటము, చిన్న చిన్న కథలు చెప్పించటము, వ్యాసాలు రాయించటము, అట్లాగే ఒక బొమ్మ గీసి బొమ్మ మీద హిందీలో రాయించటము, ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఏమందంటే పిల్లల్లో హిందీ పట్ల మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. మాతృభాష తెలుగుతో పాటు హిందీని కూడా వాళ్ళు డెవలప్ చేసుకొని మంచి స్థాయిలో, జాతీయ స్థాయిలో భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ హిందీ ఉంది కాబట్టి హిందీ రాష్ట్రాలకు కూడా వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడ స్థిరపడటానికి కూడా అనువుగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో హిందీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వారు నిర్ణయించినటువంటి ఈ యొక్క లాంగ్వేజ్ సెలబ్రేషన్ డేని మేము ఈరోజు హిందీలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు జరుపుతూ ఉన్నాము. బాపట్ల పట్టణంలోని చీల్ రోడ్ సెంటర్ వద్ద గల సాయిబాబా విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలను దేవాలయ కమిటీ సభ్యులు వీరయ్య, ఆంజనేయులు, బాలకృష్ణ, భక్తులు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతీయ ప్రతిభ ఉపకార వేతన పరీక్షకు కర్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి 4 విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఎం వీరజ్యోతి అన్నారు. కర్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరజ్యోతి మాట్లాడుతూ వీరికి సంవత్సరానికి 12,000 రూపాయల లెక్కన 4 సంవత్సరాల పాటు ఉపకార వేతనం వస్తుందన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్కే శంషాది, ఎస్కే సుభాని, పి సుశీల, ఉదయ్ కుమార్, ఎం శ్రీనివాసరావు, ఏ వెంకటేశ్వరరావు, పిటి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి మాట్లాడుతున్నాను. మేము మా విద్యార్థులు 4 ఎన్ఎంఎంఎస్కి ఎంపికైనారు. మరి మా పాఠశాలలో చాలా కృషి చేసి మా ఉపాధ్యాయులందరూ కూడా మంచి ఫలితాలని సాధించారు. మరి
అదేవిధంగా ఇంకా ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా కష్టపడతామని తెలియజేసుకుంటున్నాము. మరి ఈ పరీక్ష అనేది వాళ్ళకి 9, 10 తరగతులు ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం 4 సంవత్సరాలు 12,000 చొప్పున ఉపకార వేతనం కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరి అంతేకాకుండా ఈ ఎగ్జామ్ రాయడం వల్ల రీజనింగ్ కానీ మిగతా అన్ని స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళు ఫ్యూచర్లో ఎంసెట్ లాంటిది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాయడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ తర్ఫీదు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా మన పాఠశాల గురించి ఆలోచించి మన పాఠశాల యొక్క ఉన్నతిని పరిశీలించాలని మేము ఆశిస్తున్నాము. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకే అనుబంధ శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ నుండి వీక్షణ సమావేశం ఆయన నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో కమిటీ నియమించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. బాలలు, మహిళల సంక్షేమం, ఆరోగ్యం, సంరక్షణ అంశాలపై జిల్లా సంయుక్త కలెక్టర్ నాయకత్వంలో కమిటీ పనిచేస్తోందన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించడం, సామాజిక భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రానైట్ పరిశ్రమలో, టెక్స్టైల్స్, ఆక్వా పరిశ్రమలో 18 సంవత్సరాలలోపు బాలలు పనిచేయరాదన్నారు. నియమించనున్న కమిటీ జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేయాలన్నారు. 14 సంవత్సరాలలోపు బాలలు బడిలోనే ఉండాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో బాలికలు పనిలో ఉండరాదన్నారు. పరిశ్రమల అభివృద్ధికి ఎంతో అవసరమని, తద్వారా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. పరిశ్రమలతో ఉత్పాదకత మెరుగుపడుతుందన్నారు. తనిఖీల సమయంలో ఈ విషయాన్ని గుర్తించి నిబంధన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. బాలల సంరక్షణ కొరకు పనిచేసిన స్టార్ట్స్, బచ్చన్ బచావో వంటి స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమలో కార్మికుల ప్రాణాల సంరక్షణ చాలా ముఖ్యమన్నారు. బాలల ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ కొరకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. కొన్ని పరిశ్రమలు అధికంగా శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయని, ఆ ప్రాంతంలో పనిచేసే వారి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. బాపట్ల జిల్లాలో ఆక్వా అనుబంధ పరిశ్రమలు, జీడీ, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన యువత అధికంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పరిశ్రమల్లో పరిశీలన, అక్కడ పనిచేసే వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రమాదాల సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళలకు అవగాహన కల్పించారు. అలాంటి వారి వివరాలని అభాలో నమోదు చేయాలన్నారు. వారి ఆరోగ్య బీమా, జీవిత బీమా నిబంధనలు వర్తిస్తున్నాయా లేదా పరిశీలించాలన్నారు. వారి వృత్తిలో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ ఇవ్వడం ఎంతో అవసరమన్నారు. అధికారులు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితం లభిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, కార్మిక శాఖ అధికారి వెంకట శివప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమా, కాలుష్య నియంత్రణ మండలి అధికారి సాట్స్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సుజని, బచ్చన్ బచావో మేనేజర్ తిరుపతిరావు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. By the children who are adolescent children who are working in cashew nut processing. దీంతో పాటు దేర్ ఆర్ సమ్ ఇండస్ట్రీస్, మనకి ఆ ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా. సో వాట్ ఐ రిక్వెస్ట్, ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఎన్జిఓ కూడా వచ్చారు, మనల్ని కాస్త వాళ్ళు అవేకన్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని ఫోకస్ చేయడానికి. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఈరోజు మీకు ఈ మినిట్స్ రికార్డ్ చేస్తారు, మీరు ఉన్నారు కదా, మీరు చేయండి. సో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిట్స్ కూడా రికార్డ్ చేస్తారు. ఈ మినిట్స్ ప్రకారం ఎవరైతే మీరు డిపార్ట్మెంట్లో ఉన్నారో, లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఐసిడిఎస్ ఉన్నారు, చైల్డ్ ప్రొటెక్షన్ ఉన్నారు, జువెనైల్ జస్టిస్ కూడా ఇందులో పెట్టాలి. అట్ ది డివిజనల్ లెవెల్ ఆఫీసర్ లేదా అడిషనల్ ఎస్పీ అట్లా పోలీస్ నుంచి, అండ్ మెడికల్ సైడ్ నుంచి డిఎంహెచ్ఓని కూడా పెట్టుకోవాలి. సో ఈ ఆఫీసర్స్ అందరూ కలిసి యాజ్ ఎ కమిటీ ఈ చిల్డ్రన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళతో కూడా కలిసి, మనం ఎవరిని బెదిరించడానికో, లేకపోతే అక్కడ వెళ్ళి టెర్రర్ క్రియేట్ చేయడానికో, లేకపోతే ఇండస్ట్రీస్కి నెగిటివ్గా వెళ్ళి మనం ఇండస్ట్రీస్ని బంద్ చేయడానికో కాదు. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్, మనకి ఇండస్ట్రీస్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఇన్కమ్ కావాలి, డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ కూడా కావాలి. అట్ ద సేమ్ టైం మనం ఎవరైతే అడాలసెంట్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years పనిచేస్తున్నారో వాళ్ళ రైట్స్ని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. స్టేట్ ఎకానమీ కావాలి, స్టేట్ డెవలప్మెంట్ కావాలి, ఇండస్ట్రీ ప్రమోషన్ కావాలి, ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రమోషన్ కావాలి. సేమ్ టైం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద హెల్త్. వాళ్ళ మీద ఉన్న హజార్డస్ గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ గురించి, వాళ్ళ స్కిల్ గురించి, ముఖ్యంగా వాళ్ళ హెల్త్ గురించి, దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. సో ఈ కమిటీ లాగా మీరందరూ జాయింట్గా ఏం చేస్తారు, ఎన్జిఓని కూడా కలుపుకొని
వాళ్ళ హెల్త్ కోసం మనం ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, అట్లనే వాళ్ళని గవర్నమెంట్ సంబంధించిన వివిధ రకాల అమల్లో ఉన్నటువంటి స్కీమ్స్లో వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్లో, హెల్త్ స్కీమ్స్లో, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ విషయంలో, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో, మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఆ విషయంలో ఏం చేయాలి. అండ్ ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా మనము ఫ్రెండ్లీ మేనర్లో, ఇట్ ఈస్ నాట్ నేను చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ ఎనీ క్రియేటింగ్ ఆఫ్ ఎ టెర్రర్. సో ఆ ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా చట్టాలు వాళ్ళకి అవగాహన చేసి వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి, వాళ్ళ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేయడానికి గవర్నమెంట్ నుంచి ఉన్న స్కీమ్స్ ఉన్నట్టయితే ఓకే, లేనప్పుడు ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా ఏ విధంగా చేయాలి, అట్లనే పీరియాడికల్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ వర్క్లో వాళ్ళు మరింత నైపుణ్యం వచ్చే విధంగా మనం ఎట్లా చేయాలి అనేది, అండ్ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్, వాళ్ళు పడుకోవడానికి ఏర్పాట్లు ఎక్కడ చేశారు, వాళ్ళ ఫుడ్ ఏర్పాట్లు ఎక్కడ చేశారు, ఆ ప్రెమైసెస్ అన్నీ వాళ్ళకు క్లీన్గా ఉన్నాయా, కంఫర్టబుల్గా ఉన్నాయా లేవా, వాటన్నిటిని మనం ఈ కమిటీ ఇండస్ట్రీస్ వాళ్ళ సంబంధించినటువంటి ప్రొపరైటర్స్, చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ప్రెన్యూర్స్, వాళ్ళతో నెగోషియేట్ చేయాలి. ఈ కంఫర్ట్స్ బాగలేవు, ఇవి మీరు చేయాలి అనేటువంటి విషయం, లేదా వాళ్ళకి హెల్త్ స్కీమ్ని అమలు చేయాలనేటువంటిది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ కవర్డ్ బై ది గవర్నమెంట్. సో అది చేయాలనేది లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ పాలసీ ఇన్ కేస్ ఇట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. సో వాళ్ళ సైడ్ నుంచి చేయాలి అనేటువంటిది. అండ్ వీళ్ళకి హెల్త్ క్యాంప్ లాగా పెట్టి విటమిన్ డి అనేటువంటి టెస్ట్, విటమిన్ డి లేకపోవడం ఎందుకు ఉండదు, 12 గంటలు పోయి ఏసీలో ఉంటే బిలో 10 degrees ఫ్రీజింగ్లో, సో దేర్ విల్ నాట్ బి, వాళ్ళకి విటమిన్ డి అనేది బిలో 10 ఉంటుంది, దే వల్నరబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇమీడియట్లీ. సో ఆ టెస్ట్లు వాళ్ళకి చేయాలి. అదర్ హార్మోనల్ చేంజెస్ ఏమైనా జరిగినాయా అనేది మనం గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఆ టెస్ట్లు చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు ఏ విధంగా దాన్ని అధిగమించాలి అనే దానికి కొంత మెడికల్ సపోర్ట్ కూడా మనము వాళ్ళకి టాబ్లెట్స్ కానివ్వండి, ఇంకా మెడికల్ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ విషయంలో ఎలాంటి ఫుడ్ వాళ్ళు తీసుకోవాలనేది కూడా గైడెన్స్ మనం చేయాలి. సో ఎన్జిఓ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయగలుగుతారో దే విల్ ఆల్సో డూ. అందరూ కలిసి ఎంత మేరకు ఏ డిపార్ట్మెంట్ వర్క్ డిపార్ట్మెంట్, ఎన్జిఓ చేయాల్సిన సపోర్ట్ ఎన్జిఓ, అందరూ కలిసి చేయాలి. యాజ్ ఎ టీమ్గా మీరు అందరూ కూడా అండర్ ది గైడెన్స్ ఆఫ్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ జాయింట్ కలెక్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ ఎన్జిఓ కూర్చొని వీటన్నిటిని కూడా వర్కౌట్ చేసి అండ్ పీరియాడికల్గా వీళ్ళకి అన్నీ చేసుకుంటూ వీళ్ళ యొక్క వెల్ఫేర్, డెవలప్మెంట్, హెల్త్ వీటన్నిటిని ప్రమోట్ చేసుకుంటూ సెక్యూర్ చేయడం కోసం వి విల్ గో ఫర్దర్. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం పిట్లవానిపాలెం గ్రామం గౌడపాలెంకు చెందిన జవాన్ పర్ష వెంకటేష్ ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు రాజస్థాన్ ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్లో బుల్లెట్ బ్యాక్ ఫైర్ అవ్వడం చేత అక్కల మృత్యువాత చెందారు. ఢిల్లీ ఆర్ఆర్ హాస్పిటల్ నుండి పర్ష వెంకటేష్ పార్థివ దేహం గుంటూరు బీఆర్ఓ దగ్గరకు హెలికాప్టర్లో వస్తున్నట్లు సమాచారం. బుధవారం సాయంత్రానికి అతని పార్థివ దేహం అతని స్వగ్రామమైన పిట్లవానిపాలెంకు చేరుతుందని సమాచారం. గంగా గౌరీ సమేత బద్రీ కేదారేశ్వర్ శివాలయంలో శివస్వాములకు అందిస్తున్న చెద్ది కార్యక్రమం 33వ రోజుకు చేరుకుంది. శివునకు విశేష పూజలు నిర్వహించారు. కర్లపాలెం అగ్రహారంలోని శివాలయం ప్రధాన అర్చకులు వాసు శర్మ ఆధ్వర్యంలో దొంతిబోయిన రామకృష్ణారెడ్డి తిరుపతమ్మ దంపతులు అష్టోత్తర శతనామ పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శివస్వాములు భజన చేశారు. అనంతరం సుమారు 200 మంది స్వాములకు చెద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు సుబ్రహ్మణ్యం, గనివి కోటేశ్వరరావు, అక్కల సముద్రాల రెడ్డి, డేగల్ శ్రీనివాసరెడ్డి, యాజలి వెంకట్రావు, సాయి బృందం పాల్గొన్నారు. బద్రీ కేదారేశ్వర స్వామి ఆలయంతో శివమాల భక్తులు ప్రతిరోజు నిత్య పూజలతో, అభిషేకాలతో, చాలా నమశివాయని భజనతో స్వామివారిని ప్రతినిత్యం విశేష పూజలతో అలంకరిస్తున్నారు. అట్లాగే ఈరోజు 31వ రోజు ఈరోజు శివమాల ధరించి ఈరోజు అన్నదాన కార్యక్రమం 8 దారులు తిరుపతి గారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని యోగాసనాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలని స్వామి పూర్ణానంద మహారాజు అన్నారు. కర్లపాలెం రామకృష్ణ సేవా సమితిలో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామి పూర్ణానంద మహారాజు యోగా శిక్షణపై పలు సూచనలు, యోగా చేయడం వల్ల ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అలపాటి సాంబశివరావు, రావి సుభాష్ రెడ్డి, అక్కల చిన్న కేశవరెడ్డి, నాలం సురేష్ గుప్తా, పోతురాజురెడ్డి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంక్షేమంతో పాటు అభివృద్ధితో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఆరోగ్యమే మహాభాగ్యం, యోగాసనాలతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు కావాలి. పూర్ణానంద మహారాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.